వేణుస్వామి గారు, చూస్తూ చూస్తూ 2024వ సంవత్సరం గడిచిపోయింది. మనం కొద్ది రోజుల్లో 2025వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. మీకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ ఆంగ్ల న్యూ ఇయర్. సంవత్సరాది శుభాకాంక్షలు. మన స్టార్ ప్రేక్షకులకు కూడా ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. ఇక కొత్త కొత్త ఆశలతో పాటు చాలా మందికి రాశి ఫలాలు ఎలా ఉంటాయి అనే ఆతృత, ఉత్కంఠ ఉంటుంది. సో మేషం నుంచి మీనరాశి వరకు ఈ 12 రాశులకి 2025 సంవత్సరం ఎలా ఉండబోతుందో చెప్పండి. ముందుగా మేషరాశి పరిస్థితి ఏంటి? తప్పకుండా తల్లి, ముందుగా మేషరాశి ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషంలో అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదము. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఈ సంవత్సరము ఏలినాడు శని ప్రారంభమవుతా ఉంది. 24 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళందరికీ ఈ సంవత్సరము చాలా తీవ్రమైన సమస్యలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రెండవసారి ఏలినాడు శని అనేటువంటిది ఉంటుంది 24 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి. కాబట్టి ఈ సంవత్సరం ఏలినాడు శని వల్ల ఎలా ఉంటుందో తెలుసుకోబోయే ముందు ఈ సంవత్సరం ఓవరాల్గా జాతకం ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. ముందుగా విద్యార్థులను కనుక తీసుకున్నట్లయితే విదేశీ యానానికి వీసాలు, ఉద్యోగాలు, అలాగే విదేశంలో ఉండే వాళ్ళకు ఉద్యోగం రావడము, అలాగే ఉత్తీర్ణత శాతం పెరగడము, మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీల్లో మీకు అవకాశాలు రావడం, సీట్లు రావడము, సో ఉత్తీర్ణత శాతం, మార్కుల శాతం పెరగడము, వ్యాపారంలో మంచి స్థితికి రావడం అనేటువంటిది విద్యార్థులకు గోచరిస్తూ ఉంది. నెక్స్ట్ ఉద్యోగస్తులకు సంబంధించి ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్లు కానీ అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్లకు ఏసీబీ రైట్స్, సిబిఐ రైట్స్, ఈడీ రైట్స్ లాంటి సమస్యలు ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వ్యవస్థల్లో పనిచేసే వాళ్ళకి సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు విశేషించి యోగకరంగా ఉంటుంది. మీరు పోటీ చేసేటువంటి స్థానాల్లో విజయం పొందుతారు. జనాలలో విపరీతమైన వశీకరణం ఉంటుంది. మీరంటే ఇష్టం ఏర్పడుతుంది. మీపై నాయకుల వల్ల మీకు విపరీతమైనటువంటి లాభాలు ఉంటాయి. ఖర్చు ఎక్కువగా పెట్టినప్పటికీ కూడా ఖచ్చితంగా విజయం అనేటువంటిది వరిస్తుంది. అలాగే రైతులకు సంబంధించి ఈ సంవత్సరం 2 పంటలు కూడా అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఎరుపు రంగు పంటల వలన దిగుబడి, రాబడి ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎక్కువగా రాబడి వల్ల ఇంతకు ముందు చేసిన అప్పులను తీరుస్తారు, కుటుంబంలో శుభకార్యాలను నెరవేరుస్తారు. ఇక కళాకారులకు మరియు క్రీడాకారులకు సంబంధించి విశేషించి అనుకూలంగా ఉంది. విదేశాల్లో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలను, ప్రోగ్రాంలను నిర్వహిస్తారు. అలాగే క్రీడాకారులకు సంబంధించి మంచి జట్లలో మీకు ప్లేస్మెంట్స్ అనేవి లభిస్తాయి. ఓవరాల్గా కనుక తీసుకున్నట్లయితే ఈ సంవత్సరము మేషరాశి వారికి 98% అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఒక 2-3 సమస్యలు మాత్రం ఖచ్చితంగా బాధిస్తాయి. ఒకటి పోలీసు కేసు, కోర్టు కేసు, యాక్సిడెంటు, లేదా మీ ఇంట్లో తల్లిదండ్రులకు అపమృత్యు దోషాలు అనేటువంటివి బాధించే అవకాశం ఉంది. మరి రెమెడీ కనుక తీసుకున్నట్లయితే శనివార నియమాన్ని పాటించడం, అంటే ప్రతి శనివారం కూడా రాత్రిపూట భోజనం చేయకుండా టిఫిన్ మాత్రమే చేస్తూ ఉండడము, అలాగే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. సో మొత్తం మీద మేషరాశి వారికి 98% బాగుందంటారు. ఒక శనివారం నియమం పాటిస్తే మొత్తం సెట్ అయిపోతుంది. అలాగే వృషభ రాశి వారికి సంబంధించి ఈ 2025వ సంవత్సరం ఎలా ఉండబోతుందండి? నెక్స్ట్ 2వ రాశి అయినటువంటిది వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ సంవత్సరం 12 రాశులలో కనుక తీసుకుంటే చాలా అనుకూలంగా ఉన్నటువంటి రాశి వృషభ రాశి. 100కి 100 మార్కులు వేయాల్సి ఉంటుంది. గురువు, రాహువు, కేతువు, శని అందరూ అనుకూలంగా ఉన్నారు. విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, రైతులు అందరికీ అనుకూలంగా ఉండబోతా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, ఉద్యోగాలు లభిస్తాయి. అవివాహితులకు వివాహయోగ సూచనలు, సంతానం లేని వారికి సంతానయోగ సూచనలు, రైతులకు 2 పంటల్లో విపరీతమైన రాబడి, వ్యాపారస్తులకు రూపాయి దగ్గర 10 రూపాయలు లాభం రావడము, రాజకీయ నాయకులకు అనుకున్న పదవులు లభించడము, గెలుపు లభించడము, మరీ ముఖ్యంగా స్త్రీలు కోరుకున్నటువంటి వ్యాపారంలో ఎంటర్ అవ్వడము, బోటిక్లు కానీ లేదంటే సెలూన్లు కానీ ప్రారంభిస్తే విపరీతమైనటువంటి రాబడి ఏర్పడము, భార్యాభర్తల మధ్యన అన్యోన్య దాంపత్యము, కుటుంబంలో గౌరవము, సమాజంలో గౌరవము,
అన్ని రకాలుగా కూడా వృషభ రాశి వారికి పూర్తి స్థాయిలో 100కి 100% రాబోయేటువంటి 2.5 సంవత్సరాల పాటు అనుకూలంగా ఉంటుంది. వీరికి ఎటువంటి దోష నివారణలు కూడా అవసరం లేదు. సో వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అంటారు. ఎగ్జాక్ట్గా ఒకటే పదంలో చెప్పాలంటే అదే కరెక్ట్. ఓకే, ఇక మిథున్ రాశి వారికి సంబంధించి 2025 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? సో నెక్స్ట్ మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. వృషభ రాశిలాగే మిథున రాశి వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతా ఉన్నాయి. గురువు శని వల్ల విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. రాబోయే 2.5 సంవత్సరాలు అంటే 2025, 26, 27 కూడా అనుకూలంగా ఉండబోతా ఉంది. పట్టిందల్లా బంగారంగా ఉండబోతా ఉంది. రాజయోగం ప్రారంభమవుతా ఉంది. అవివాహితులకు వివాహ యోగ సూచనలు, సంతానం లేని వారికి సంతాన యోగము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, విద్యలో విదేశాల్లోకి వెళ్ళే వారికి విదేశీ యానం వీసాలు ఏర్పడము, రావడము, ప్రమోషన్లు, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, మరీ ముఖ్యంగా అనుకున్న స్థానాలకి బదిలీలు, అలాగే నూతన గృహము కొనుగోలు చేయడము లేదా నూతన స్థలాన్ని కొనుగోలు చేయడం అనేటువంటివి గోచరిస్తూ ఉన్నాయి. అలాగే వ్యాపారస్తులకు సంబంధించి విద్య, వైద్యం, మద్యం వ్యాపారంలో ఉండే వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండబోతా ఉంది. నెంబర్ 1 క్లాస్ 1 కాంట్రాక్టర్స్కు అనుకూలంగా ఉండబోతా ఉంది. రాజకీయ రంగంలో ఉండేవారికి విశేషించి గత 3-4 సంవత్సరాల నుండి పడుతున్న కష్టాలన్నీ తొలగిపోయి మంచి రాజయోగం సిద్ధించేటువంటి పరిస్థితులలో మిథున రాశి జాతకులు కనిపిస్తూ ఉన్నారు. కళాకారులకు అలాగే క్రీడాకారులకు సంబంధించి విశేషించి కొత్త అవకాశాలు మిమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చే అవకాశాలు 100కి 100% కనిపిస్తూ ఉన్నాయి. వీరికి ఎటువంటి రెమెడీలు అవసరం లేదు. సో మొత్తం మీద అన్ని రంగాల్లో ఉన్న మిథున రాశి జాతకులకి ఈ సంవత్సరం అద్భుతంగా ఉండబోతుందని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి కర్కాటక రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయండి? సో కర్కాటక రాశి వారికి పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి అష్టమ శని వెళ్ళిపోతూ ఉంది. అనుకూలమైన ఫలితాలు ఉండబోతా ఉన్నాయి. రాజకీయంగా విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, రాజకీయ నాయకులకు, వ్యాపారస్తులకు, రైతులకు అనుకూలంగా ఉండబోతా ఉంది. రైతులకు 2 పంటల రాబడి, దిగుబడి విపరీతంగా ఉంటుంది. ఎక్కువ రాబడి రావడం వల్ల అప్పులు తీరుస్తారు, ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారస్తులకు విశేషించి రూపాయికి 10 రూపాయల లాభం కనిపిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఆర్థిక రంగంలో పనిచేసే వారికి, లాయర్లకు, డాక్టర్లకు అనుకూలంగా ఉండబోతా ఉంది. వ్యాపారస్తులకు సంబంధించి రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి, గోడౌన్ల వ్యాపారంలో ఉండేవారికి, క్లాస్ 1 కాంట్రాక్టర్స్కు అనుకూలంగా ఉండబోతా ఉంది. అలాగే స్త్రీలకు సంబంధించి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలమైన సమయంగా భావించాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కానీ, బదిలీలు కానీ అనుకున్న స్థానాల్లో జరుగుతాయి. పై అధికారుల మన్ననను పొందుతారు. సో కర్కాటక రాశి జాతకులకు సంబంధించి అన్ని రకాలుగా 100కు 100% అనుకూలంగా ఉంది. గురువు వ్యయంలోకి రాబోతా ఉన్నాడు కాబట్టి ఒక చిన్న సమస్య ఉండబోతా ఉంది. కాళ్ళు చేతులు విరగడము, చిన్న చిన్న ఆపరేషన్లు ఏవైనా జరగడము, ఈ ఒక్క సమస్య మినహా కర్కాటక రాశి వారికి అన్నీ అనుకూలంగా ఉంటాయి. మరి గురుదోష నివారణకు గురువారం నాడు ఎల్లో కలర్ షర్టు, లెమన్ ఎల్లో లాంటి షర్టు వేసుకోవడము, ఆడవాళ్ళు అయితే డ్రెస్ వేసుకోవడము, ఎల్లో కలర్ డ్రెస్సులు. అలాగే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి ముందు గురువారం నాడు అర్చన నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. సో మొత్తం మీద కర్కాటక రాశి వారికి కూడా అష్టమ శని విముక్తి లభించబోతోంది. అదేవిధంగా గురు దోషంకి కొద్దిగా పూజలు చేసుకుంటే మొత్తం మీద బాగుంటుంది అంటారు. ఖచ్చితంగా బాగుంటుంది. ఓకే అండి. అలాగే సింహరాశి వారికి 2025 సంవత్సరంలో ఎలా ఉండబోతోందండి? నెక్స్ట్ సింహరాశి జాతకం మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదము, ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ సంవత్సరము బాగా కష్టంగా ఉన్నటువంటి రాశులలో సింహరాశి ఒకటి. విద్యార్థులకు, సహ విద్యార్థుల వల్ల, ప్రేమ వ్యవహారాల వల్ల, చెడు వ్యసనాల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, మార్కులు తగ్గుతాయి, బ్యాక్లాగ్స్ పెరుగుతాయి. చెడు సహవాసాల వల్ల, చెడు వ్యసనాల వల్ల కుటుంబంలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు ఈ సిబిఐ కేసులు, ఏసీబీ కేసులు, ఈడీ కేసులు బాధించే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా పోలీసు, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వారికి సమస్యలు ఎక్కువగా ఉండబోతా ఉన్నాయి. అలాగే వ్యాపారస్తులకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, జిఎస్టీ లాంటి సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశం కనిపిస్తూ ఉంది.
రైతులకు మొదటి పంట అనుకూలంగా ఉన్నప్పటికీ రెండవ పంటలో దిగుబడి తగ్గేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కళాకారులకు అలాగే క్రీడాకారులకు సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. అవకాశాలు రాక అప్పుల పాలయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. రాజకీయ నాయకులు ఈ సంవత్సరం డబ్బులు ఖర్చు పెట్టినను ఓటమి పాలయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కనీసం నామినేటెడ్ పోస్టులు కూడా రానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే తల్లి, తండ్రి, భార్య, భర్త తరపు వారి నుండి సూతకం పట్టాల్సి రావచ్చు. అంటే భార్య, భర్త, తల్లి, తండ్రి తరపు వాళ్ళలో ఎవరో ఒకళ్ళు మరణించడం అనేటువంటిది ఈ సంవత్సరము గమనించాల్సి ఉంటుంది సింహరాశి జాతకులకు. మరి సింహరాశి జాతకులకు సంబంధించినటువంటి రెమెడీ ఏమిటి అంటే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడము, అలాగే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. సో మొత్తం మీద సింహరాశి వారు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటారు. అలాగే ఇక కన్యా రాశి వారి పరిస్థితి ఏంటండి 2025 సంవత్సరంలో? నెక్స్ట్ కన్యా రాశి ఉత్తర 2, 3, 4 ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2, 2 పాదములు. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ సంవత్సరము గురువు కానీ శని కానీ అనుకూలంగా ఉండడం వల్ల చాలా వరకు సమస్యల నుండి బయటపడతారు. గత 2.5 సంవత్సరాల నుండి మీరు అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నీ ఈ సంవత్సరం తొలగిపోయే అవకాశం ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. అనుకున్నటువంటి యూనివర్సిటీల్లో అవకాశాలు వస్తాయి. విదేశాల కోసమై వీసా అప్లికేషన్లు సఫలీకృతం అవుతాయి. విదేశాల్లో ఉండే విద్యార్థులకు విద్య పూర్తయిన తర్వాత ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు, వ్యాపారాలు అనుకూలిస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి ప్రమోషన్లు, బదిలీలు అనుకూలంగా ఉంటాయి. పై అధికారుల మన్ననను పొందుతారు. వ్యాపారస్తులకు సంబంధించి అన్ని రంగాల వ్యాపారస్తులకు, వస్త్ర వ్యాపారులకు, మద్యం వ్యాపారులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, గోడౌన్ వ్యాపారులకు, క్లాస్ 1 కాంట్రాక్టర్స్కు అందరికీ కూడా ఈ సంవత్సరం రూపాయికి 10 రూపాయల లాభాన్ని చేకూరుస్తుంది. రైతులకు సంబంధించి 2 పంటల దిగుబడి అనుకూలంగా ఉంటుంది. రాబడి పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. రాజకీయ నాయకులకు సంబంధించి రూపాయి ఖర్చు ఎక్కువైనప్పటికీ కూడా విజయాన్ని పొందుతారు. నామినేటెడ్ పదవులు పొందుతారు. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. కళాకారులకు మరియు క్రీడాకారులకు పూర్తి స్థాయిలో అనుకూలమైన ఫలితాలు, కొత్త అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. అలాగే అవార్డులు, రివార్డులు పొందుతారు. సో కన్యారాశి వారికి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది. ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు. మొత్తం మీద కన్యా రాశి వారు 2024లో కొంత ఇబ్బందులు పడినప్పటికీ 2025 సంవత్సరం చక్కగా కలిసి వస్తుందంటారు. అవునమ్మా. అలాగే తులారాశి వారికి సంబంధించి 2025 సంవత్సరం ఎలా ఉండబోతోంది? సో నెక్స్ట్ తులారాశి ఫలితాలు. చిత్త 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. సో తులారాశి వారికి 100కు 98% అనుకూలంగా ఉంది. బట్ ఒక సమస్య ఉంది. అదేమిటో అనుకూలం తర్వాత చెప్పుకుందాం. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. విదేశీ యానం కనిపిస్తూ ఉంది. వ్యాపార స్థానం బాగుంది. అలాగే ఉద్యోగస్తులకు బదిలీలు, ప్రమోషన్లు అనుకూలంగా ఉన్నాయి. పై అధికారుల మన్ననలు పొందుతారు. రాజకీయ నాయకులకు సంబంధించి ఎక్కడైనా మీరు విజయాన్ని సాధించే అవకాశం ఉంది. పోటీ చేసిన దగ్గర డబ్బులు ఎక్కువ ఖర్చైనా సరే విజయాన్ని సాధిస్తారు. అలాగే పైన ఉన్నటువంటి నాయకుల వల్ల మీకు విపరీతమైన లాభం చేకూరుతుంది. ఒక పదవి లభిస్తుంది. అలాగే రైతులకు సంబంధించి 2 పంటలు చేతికి అందుతాయి. చాలా ఎక్కువగా రాబడి కనిపిస్తూ ఉంది. అప్పులు తీరుస్తారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారస్తులకు రూపాయి దగ్గర 5 రూపాయల లాభం వస్తుంది. అనుకూలంగా ఉంది. సో ఓవరాల్గా తులారాశి వారికి 2025 సంవత్సరంలో పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నప్పటికీ ఒకే ఒక్క సమస్య, 6వ ఇంట్లోకి శని రాబోతున్న కారణం చేత పెను సంచలనం మీ జీవితంలో, మీ కుటుంబంలో జరిగే అవకాశం ఉంది. మీడియాకి ఎక్కడము, పోలీస్ కేసు, కోర్టు కేసు లాంటి సమస్య ఏదైనా ఒకటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. దీనికి ఏం చేయాలి మరి అంటే తిరునల్లార్ శనేశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం, నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం వల్ల సమస్యల నుండి బయటపడవచ్చు. శని పూజ చేసుకుంటే చాలు, మిగతా అంతా కూడా చాలా బాగుందంటారు తులారాశికి. తర్వాత వృశ్చిక రాశికి ఎలా ఉండబోతోందండి? సో నెక్స్ట్ వృశ్చిక రాశి విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. అర్ధాష్టమ శని వెళ్ళిపోతున్నది. విద్యార్థులకు విదేశీ యానం అనుకూలంగా ఉంటుంది. ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. మార్కులు పెరుగుతాయి. మీరు అనుకున్న యూనివర్సిటీలలో స్థానం దొరుకుతుంది. ఉద్యోగం వస్తుంది. విదేశాల్లో వ్యాపారం నిలదొక్కుంటారు. అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి బదిలీలు, ప్రమోషన్లు అనుకూలంగా ఉంటాయి. పై అధికారుల మన్ననలు పొందుతారు. సఖ్యతగా ఉంటారు. సమాజంలో, సంఘంలో
గౌరవం లభిస్తుంది, నూతన గృహప్రవేశానికి శ్రీకారం చుడతారు. అలాగే వ్యాపారస్తులకు సంబంధించి అన్ని వర్గాల అన్ని రంగాల వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండబోతా ఉంది. డాక్టర్లు లాయర్లకు విశేషించి అనుకూలంగా ఉండబోతా ఉంది. రాజకీయ రంగంలో ఉండే వారికి ఈ సంవత్సరం పదవులు దక్కే అవకాశం కనిపిస్తూ ఉంది. ఉన్న పదవి కంటే పెద్ద పదవిని ఈ సంవత్సరం పొందే అవకాశం ఉంది. అలాగే ఎన్నికల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుపు అనేది కనిపిస్తోంది. రైతులకు సంబంధించి 2 పంటలు అనుకూలంగా ఉంటాయి. ఎరుపు రంగు పంటలు వేసినట్టయితే మరీ అనుకూలంగా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. సో వృశ్చిక రాశి వారికి పూర్తి స్థాయిలో 100కు 100% అనుకూలంగా ఉంది. ఎటువంటి రెమెడీలు అక్కర్లేవు. ఓకే అండి. గత కొంతకాలంగా వృశ్చిక రాశి వారు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మొత్తం మీద 2025 సంవత్సరం అన్ని శుభాలను తెస్తుందన్నమాట. అవును. తర్వాత ధనుస్సు రాశి వారికి 2025 సంవత్సరం ఎలా ఉండబోతోంది? సో ధనుస్సు రాశి జాతకంగా విషయించినట్టయితే మూల 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదము, ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5. సో ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమవుతా ఉంది. డబ్బులు విపరీతంగా సంపాదిస్తారు. ఇంతకు ముందు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి అధికంగా డబ్బులు వస్తాయి. డబ్బుల ఖర్చు కూడా పెరుగుతోంది. కాకపోతే ఫస్ట్ 3 నెలలు మార్చి వరకు కొద్దిగా స్లోగా ఉంటుంది. మార్చి తర్వాత మీ జీవితంలో ఆదాయం ఊపందుకుంటుంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతము, మార్కుల శాతము పెరుగుతాయి. అలాగే విదేశీయానానికి అనుకూలతలు, ఉద్యోగానికి అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు స్థాన చలనం అనేటువంటిది గోచరిస్తూ ఉంది. అంటే బదిలీలు కానీ లేదా ప్రమోషన్లు కానీ గోచరిస్తూ ఉన్నాయి. పై అధికారుల సహాయం కనిపిస్తూ ఉంది. అన్ని రంగాల వ్యాపారస్తులకు రూపాయికి 10 రూపాయలు వస్తాయి, అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు సంబంధించి పెను సంచలనాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. మీకు విజయాలు సిద్ధించే అవకాశం ఉంది. పోటీ చేసేటువంటి ప్రాంతాల్లో జయం కనిపిస్తూ ఉంది. ప్రజల మన్ననలు పొందుతారు. అలాగే రైతులకు సంబంధించి 2 పంటల దిగుబడి కూడా విశేషించి యోగకాలంగా అనుకూలంగా ఉంటుంది. ఎక్కువగా దిగుబడి రావడం వల్ల రైతులు అప్పులు తీరుస్తారు, ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. సో ఓవరాల్గా ధనుస్సు రాశి వారికి 98-99% అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చును. శని అర్ధాష్టమంలో ఉన్నాడు కాబట్టి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడము, అలాగే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. సో ధనుస్సు రాశి వారి కూడా అర్ధాష్టమ శని ప్రభావం తప్ప మిగతా జాతకం అంతా కూడా చాలా బాగుందంటారు. మకర రాశికి సంబంధించి 2025 సంవత్సరం ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదములు, ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. గత 10 సంవత్సరాల నుండి మకర రాశి జాతకులు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోనున్నాయి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతము, మార్కుల శాతం పెరుగుతుంది. అనుకున్న స్థానంలో సీట్లు సంపాదిస్తారు. అనుకున్న యూనివర్సిటీల్లో సీట్లు సంపాదిస్తారు. విదేశీ యానానికి అనుకూలంగా ఉంది. వీసాలు పొందుతారు. విదేశాల్లో ఉద్యోగాలు వస్తాయి. విదేశాల్లో వ్యాపారాలు నిర్వహిస్తారు. అలాగే వ్యాపారస్తులకు సంబంధించి పూర్తి స్థాయిలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వ్యాపారస్తులకు విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. అలాగే అడ్వకేట్లు, డాక్టర్లు వీళ్ళందరికీ కూడా అనుకూలంగా కనిపిస్తూ ఉంది. ఉద్యోగస్తులకు బదిలీలు, ప్రమోషన్లు ఉంటాయి. పై అధికారుల సహాయ సహకారాలతోటి చాలా ఆనందంగా ఉంటారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. రైతులకు 2 పంటలు కూడా అనుకూలంగా ఉన్నాయి. దిగుబడి రాబడి పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. క్రీడాకారులకు, కళాకారులకు సంబంధించి అనుకున్న స్థాయిలో మీకు ప్రోగ్రామ్స్ అనేటువంటివి వస్తాయి. ప్రోగ్రాములు నిర్వహిస్తారు. అలాగే అవార్డులు, రివార్డులు పొందుతారు. రాజకీయ రంగంలో ఉండే వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా విజయం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. మీరు ఉన్నటువంటి స్థానం నుండి ఇంకొద్దిగా పై స్థానానికి ఎగబాకేటువంటి పరిస్థితి రాజకీయ రంగంలో ఉండేవారికి గోచరిస్తూ ఉంది. సో మకర రాశి వాళ్లకు ఎలాంటి సమస్యలు లేవు. 100కి 100% అనుకూలంగా ఉంది. ఎలాంటి రెమెడీస్ కూడా అవసరం లేదు. మొత్తం మీద ఏలినాటి శని ప్రభావంతో వెళ్ళిపోతున్న కారణంగా మకర రాశి వారికి అంతా అదృష్టమే అంటారు. నెక్స్ట్ కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందండి? సో కుంభరాశి వారి కనుక తీసుకున్నట్లయితే ధనిష్ట 3, 4 పాదాలు, అలాగే శతభిషం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు, అలాగే ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ సంవత్సరం ఏలినాటి శని, జన్మశని నుండి ఏలినాటి శనిలోకి వెళ్తా ఉన్నారు. ఏలినాటి శని అనేటువంటిది 3వ స్థానంలోకి రాబోతా ఉంది. 3వ పార్ట్లోకి రాబోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా సమస్యలు, ఏలినాటి శని ఎఫెక్ట్ కంటిన్యూ అవుతోంది. ఇంట్లో తల్లిదండ్రులకు సంబంధించి ఆరోగ్య భంగములు, మగ సంతానానికి సంబంధించిన సమస్యలు, ఆడపిల్ల కనుక ఉంటే, ఆడ సంతానం ఉంటే వివాహం నిర్వహించడం వల్ల ధనం ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. మానసికంగా ఇబ్బందులు పడతారు. విద్యార్థులకు స్నేహితుల వల్ల సమస్యలు ఉంటాయి. చెడు స్నేహాల వల్ల సమస్యలు ఉంటాయి. ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది.
మార్కులు తగ్గుతాయి, బ్యాక్లాగ్స్ పెరుగుతాయి, విదేశాల్లో వెళ్ళే వారికి వీసాల సమస్యలు ఏర్పడతాయి. అలాగే వ్యాపారస్తులకు సంబంధించి జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ సమస్యలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ఏసీబీ, సిబిఐ, ఈడీ లాంటి సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉండే వారికి ఓటమి పాలయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. డబ్బు ఖర్చైనా ఓటమి పాలయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వారికి సమస్యలు ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశమే కనిపిస్తూ ఉంది. వీరికి దోష నివారణ పరంగా చూసుకుంటే తిరునల్లార్ శనేశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడము, నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం వల్ల సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద కుంభరాశి వారికి ఈ సంవత్సరం కష్టాలే ఉన్నాయి. వచ్చే సంవత్సరం కూడా కొంత కష్టాలు పడక తప్పదంటారు. ఇక మీనరాశి చివరిదైన మీనరాశి వారికి ఎలా ఉండబోతోందండి? సో మీనరాశి చివరిదైనటువంటి మీనరాశి పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. సో ఈ సంవత్సరము 12 రాశులలో చాలా కష్టంగా ఉన్నటువంటి రాశులలో ఒకటి సింహరాశి, ఒకటి మీనరాశి. మీనరాశి వారికి 100కి 90% నెగిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఏలినాటి శని జన్మ శనిలోకి వెళ్తున్న కారణం చేత 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళందరికీ కూడా రెండవసారి ఏలినాటి శని మూలకంగా తల్లిదండ్రుల్లో ఒకరికి ఆరోగ్య భంగములు, భార్యాభర్తల మధ్యన గొడవలు జరిగినట్లయితే విడిపోవడము, విద్యార్థులకు ఎక్కువగా ఫెయిల్యూర్స్ ఉండడము, బ్యాక్లాగ్స్ ఉండడము, వీసాలు రిజెక్ట్ అవ్వడము, ఉద్యోగం రాకపోవడము, ఉద్యోగస్తులకు బదిలీలు లేకపోవడము, ప్రమోషన్లు లేకపోవడము, పై అధికారుల వల్ల సమస్యలు, అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఐఏఎస్, ఐపీఎస్ అయితే ఏసీబీ, సిబిఐ, ఈడీ లాంటి కేసులు ఉండడము, వ్యాపారస్తులైతే ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, జిఎస్టీ లాంటి కేసులు ఉండడము, రైతులకైతే ఒక పంట మాత్రమే అనుకూలంగా ఉంటుంది, రెండవ పంట వ్యతిరేకంగా ఉంటుంది, ఎక్కువగా రాబడి దిగుబడి రానటువంటి పరిస్థితి, రాజకీయ నాయకులకు సంబంధించి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా జనాల్లో ఆకర్షణ లేకపోవడము, ఓడిపోవడము లాంటివి గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అలాగే రైతులు, అలాగే రాజకీయ నాయకులు, ఏ రంగంలో ఉన్నవారికైనా, సినిమా రంగంలో ఉన్నవారికైనా, క్రీడాకారులకైనా, కళాకారులకైనా మీనరాశి వారికి ఈ సంవత్సరము పెను సంచలనాలు, అలాగే షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది మీనరాశిలో 2025 మార్చి 29వ తేదీ నాడు. కాబట్టి పెను సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. శనివారం నియమం పాటించండి. శనివారం నాడు బ్లూ కలర్ దుస్తులు ఎక్కువగా వేసుకోండి. అలాగే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోండి. వీలైతే త్రయంబకేశ్వరంలో రాహుకేతు పూజ నిర్వహించుకోండి. దీనివల్ల సమస్యల నుండి బయటపడతారు. మొత్తం మీద మీనరాశి వారికి అన్ని రంగాల్లో వాళ్ళు కూడా చాలా జాగ్రత్త తీసుకోవడం అవసరం అంటారు. రాశి ఫలాలతో పాటు 2025వ సంవత్సర రాశి ఫలాలతో పాటు చాలా విషయాలు జాతకపరంగా ఉండే సమస్యలు, దోషాలు, నివారణలు చక్కగా తెలియజేసినందుకు నమస్కారం స్వామి గారు.